నెల్లూరు సిటీలో మంత్రి నారాయణకు టీడీపీ కేడర్ మధ్య దూరం పెరుగుతోంది. తీవ్ర అసంతృప్తిలో టీడీపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సొంత పార్టీకి చెందినటువంటి నేతలకు వార్నింగులు పెడుతున్నాయి. వైసీపీ నుంచి కీలక నేతలతో పాటు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఇక వైసీపీ వలస నేతలే ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతకు ప్రముఖ ఆలయ చైర్మన్ పదవి ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఇక నెల్లూరు రాజకీయాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం జరుగుతోంది నెల్లూరు టీడీపీలో? వలస వచ్చినటువంటి రాజకీయ నేతలకు పెద్దపీట వేస్తున్నారనేటువంటి మాట, అక్రమాలకు పాల్పడుతున్నా కానీ వారికి అండదండలుగా ఉంటున్నారనేటువంటి అంశం ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, నెల్లూరు సిటీ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మలుపు తిరుగుతున్నాయి. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో టీడీపీలోకి వలసలు విపరీతంగా పెరిగాయి. అందులో నెల్లూరు సిటీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, స్థానిక నేతలు, గ్రామ నేతలు వరుసగా ఏదైతే నారాయణ సమక్షంలో టీడీపీ పూర్తం పుచ్చుకోవడం జరిగింది. ఈ వలసల పైన కూడా అటు టీడీపీ కేడర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. మొదటి నుంచి టీడీపీలో పనిచేసిన నాయకులకు విలువ లేదు. ఇటీవల ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి ఏదైతే నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు, ఇసుక అక్రమాలు, లిక్కర్ అమ్మకాలు, ఇసుక అక్రమం నుంచి లిక్కర్ షాపుల వరకు, సిండికేట్ల వరకు, తర్వాత నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాల పైన టీడీపీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అటు మంత్రి నారాయణ కూడా నేరుగా టెలికాన్ఫరెన్స్ పెట్టి టీడీపీ నేతలు ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయన నేరుగా వార్నింగ్ ఇవ్వడం కూడా నెల్లూరు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇటీవల కాలంలో వరుసగా మంత్రి నారాయణ టీడీపీ నేతలతో సమావేశాలు నిర్వహించడం కానీ, టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడంలో కానీ టీడీపీ కార్యకర్తల మీద అసహనం వ్యక్తం చేయడంతో ఆయన పైన టీడీపీ కేడర్ కూడా గుర్రుగా ఉందంటూ నెల్లూరు రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వలస నేతలు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరి అక్రమాలకు పాల్పడుతున్నారు. వారు మంత్రి పేరు ఉపయోగించుకుంటున్నారు. మంత్రి పేరు ఉపయోగించుకొని ఈ టీడీపీ నేతలను బదనాం చేస్తున్నారంటూ మొదటి నుంచి టీడీపీలో ఉన్న కార్యకర్తలు, నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురళి, ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ పదవుల వ్యవహారం చూసినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నేతలకు ప్రాముఖ్యత ఇస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం కాక, నేతలకు ఏదైతే క్యాడర్కు, ఏదైతే కార్యకర్తలకు, నేతలకు, ఇటు మంత్రి నారాయణకు మధ్య దూరం పెరుగుతుందంటూ కూడా నెల్లూరు రాజకీయాల నుంచి సమాచారం వినిపిస్తుంది. మురళి, నారాయణ దీనికి సంబంధించి దృష్టి సారిస్తున్నారు, సమన్వయం చేస్తున్నారు, మాట్లాడుతున్నప్పటికీ కూడా క్యాడర్ అసంతృప్తిలో ఉన్నారు అని అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు కిరణ్? మురళి, ఇక్కడ ప్రధానంగా ఎంతో సౌమ్యంగా ఉండే మంత్రి నారాయణ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ టీడీపీ నేతల్లోనే ఒక రకమైన చర్చ నడుస్తుంది. నెల్లూరు సిటీ రాజకీయాల్లో సీనియర్, అత్యంత మృదు స్వభావి, నెమ్మదస్తుడైన నారాయణ ఇటీవల కాలంలో వరుసగా నేతల మీద అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ మంత్రికి సంబంధించిన అధికారులు కూడా ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారు, ఎవరు ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారు, ఈ నియోజకవర్గంలో మంత్రి నారాయణ పేరు చెప్పి దందాలు ఎవరు చేస్తున్నారనే అంశం పైన మంత్రి కార్యాలయం కూడా దృష్టి పెట్టింది. ఈ కార్యాలయం దృష్టి పెట్టిన తర్వాత టీడీపీ నేతలు, ఒకరో ఇద్దరో టీడీపీ నేతలు మాత్రమే ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారు తప్పితే మెజార్టీ నేతలు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నేతలు మాత్రమే మంత్రి పేరు చెప్పి మంత్రిని బద్నాం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకు పదవులు ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో కూడా టీడీపీ కార్యకర్తల మధ్య ఆవేదన, అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎందుకంటే నెల్లూరు సిటీలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. నెల్లూరు మేయర్ పీఠాన్ని కూడా టీడీపీ నేతల్లో ఉన్నటువంటి మరొక అసంతృప్తి కూడా రీసెంట్ గా బయటకు వచ్చింది. వారు అధికారంలో ఉన్నా, మేము అధికారంలో ఉన్నా వారిదే పెత్తనం అయిపోయింది అనేటువంటి ఒక అసంతృప్తి కూడా ఉంది కదా. ఈ అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ నడుస్తుంది నెల్లూరు జిల్లాలో. ఎలా చూడాలి? రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నేతలు ఇప్పటికి కూడా పెత్తనం చెలాయిస్తున్నారంటూ టీడీపీ నుంచి గత 40 ఏళ్ల నుంచి టీడీపీ కార్యకర్తలు, టీడీపీ కోసం పనిచేసిన నేతలకు పనులు జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన వ్యవహారాన్ని మనం ఇటీవల కాలంలో చాలా నియోజకవర్గాల్లో చూసాం. ఒక నెల్లూరు నియోజకవర్గానికి, నెల్లూరు సిటీ విషయానికి వచ్చినప్పుడు ఎంతో సహనంగా ఉండే నారాయణ పదే ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు? మంత్రి నారాయణ పేరు చెప్పి ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ నేతలు చేస్తున్న దందాలను ఒకసారి పరిశీలించినప్పుడు ఇసుక అక్రమాలకు పాల్పడేది,
కార్పొరేషన్ లో మంత్రి పేరు చెప్పి చక్రం తిప్పుతున్నారు, పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మంత్రి నమ్మి తన దగ్గర పెట్టుకున్న వారు కూడా అక్రమాలకు పాల్పడి ఈ మంత్రికి చెడ్డ పేరు తెస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు లేరు, అది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన కార్యకర్తలు ఉన్నారు. దీనిపైన మంత్రి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది, మంత్రి కార్యాలయం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 40 ఏళ్ల నుంచి టీడీపీ కోసం కష్టపడిన నేతలకు ప్రాధాన్యత లేదు. వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యత లభించడమే కాకుండా ఒక కాంట్రాక్ట్ వర్కుల దగ్గర నుంచి నియోజకవర్గంలో పెత్తనం కూడా చెలాయిస్తున్నారంటూ మరోపక్క టీడీపీకి సంబంధించిన ఒరిజినల్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఏదైతే ఆలయ చైర్మన్ ప్రధానంగా నెల్లూరు సిటీలో ఆలయానికి సంబంధించిన పదవి వ్యవహారం కూడా ఇప్పుడు టీడీపీలో అత్యంత చర్చకు దారితీసింది. ఎందుకంటే మొదటి నుంచి టీడీపీలో కష్టపడిన నేతలకు కాకోకుండా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఓ వలస నేతకు ఆలయ చైర్మన్ పదవి ఇస్తున్నారు అంటూ జరుగుతున్న ప్రచారం అటు టీడీపీ నేతల్లో కూడా ఒక కలవరం పుట్టిస్తుంది. ఏదైతే మిగిలిన టీడీపీ నాయకులు ఆ వైఎస్ఆర్ ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి నేతల మధ్యనే సమన్వయం లోపించింది అని అంటే ఇక సొంత పార్టీలో ఉన్నటువంటి ఈ అంశానికి సంబంధించి కూడా టీడీపీ తలపట్టుకుంటోంది కదా, ఈ అంశాలను ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు పొత్తులో ఉన్నాయి. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయం లేదు, కేవలం పార్టీ అధిష్టానాల మధ్య సమన్వయం ఉంది. అధిష్టానానికి సంబంధించిన నేతలు అటు సీఎం చంద్రబాబు కావచ్చు, ఇటు నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీకి సంబంధించిన పిఎన్ఎస్వి మాధవ్ కావచ్చు, ఈ నేతల మధ్య సఖ్యత ఉంది కానీ క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో నాయకుల మధ్య సఖ్యత లేదు. టీడీపీ ఎమ్మెల్యేల నుంచి జనసేన నాయకులు పదవులు రావడం లేదు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ క్యాడర్ కు పదవులు దక్కడం లేదు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ కు ఎమ్మెల్యేకి మధ్య సఖ్యత లేదు. ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 2 పార్టీల మధ్య ఏదైతే జనసేన టీడీపీ నేతలకు మధ్య సఖ్యత, ఈ వ్యవహారం మొత్తం పదే 3 పార్టీల అధిష్టానాలు 3 నాయకులు కూడా పదే కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ కూటమి 15 ఏళ్ళు కలిసి ఉంటుంది. 15 ఏళ్ళు కలిసి ఉంటే మాత్రమే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా అడ్డుకోగలం. మరోపక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టు పదే సీఎం చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేసినా కూడా క్షేత్రస్థాయిలో ఆ ప్రకటనల ప్రభావం ఎక్కడా కనిపించలేదు. నేతల మధ్య సఖ్యత లేకపోవడం, వివాదాలు, ఏదైతే క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం, నియోజకవర్గాల్లో పెరిగిన అభివృద్ధి, ఈ మొత్తం వ్యవహారాలపైన టీడీపీలోనే ఒక కలవరం పుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సామరస్యంగా, ఎంతో సున్నితంగా ఉండే మంత్రి నారాయణ కూడా అసహనం వ్యక్తం చేయడం ఏంటూ టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మంత్రి వెనుకే ఉండి వలస నేతలు మాత్రమే అక్రమాలకు పాల్పడుతున్నారు, మంత్రి దృష్టి సాధించాల్సిన అవసరం ఉందంటూ నెల్లూరు సిటీకి సంబంధించిన సీనియర్ టీడీపీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మొత్తం మీద అయితే నెల్లూరు రాజకీయాలు టీడీపీకి సంబంధించి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. వలస నేతలతో ఇప్పటికే దీనికి సంబంధించి ఆధిపత్య పోరు కావచ్చు, లేకపోతే వారు అక్రమాలకు పాల్పడుతుంటే టీడీపీకి చెడ్డ పేరు వస్తుందనేటువంటి ఒక మాట, దీనికి సంబంధించి వారు ఆ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నా కానీ మందలించేటువంటి పరిస్థితి టీడీపీలో ఎందుకు లేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. వారు అధికారంలో ఉన్నా, మేము అధికారంలో ఉన్నా వారిదే పెత్తనంలాగా నడుస్తోంది అనేటువంటి మాట. మొదటి నుంచి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు 1-2 అక్రమాలకు పాల్పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు, పదవుల్ని దక్కించుకుంటున్నారు అనేటువంటి మాట. ఇక ప్రముఖ ఆలయానికి చైర్మన్గా కూడా ఒక కీలక నేతని నియమించబోతున్నారనేటువంటి వార్త కూడా నెల్లూరు రాజకీయాల్లో తెలుగు తమ్ముళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ కోసం కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మేము, అలాగే ఇతర పార్టీ నుంచి మా పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత వారు చేస్తున్నటువంటి పనులతో మేము ఇబ్బంది పడాల్సి వస్తుందనేటువంటి మాట. సౌమ్యంగా ఉండేటువంటి మంత్రి నారాయణ ఈ అంశానికి సంబంధించి ఎందుకు దృష్టి సారించడం లేదు అనేటువంటిది, నెల్లూరు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఈ అంశం మీద కానీ దృష్టి సారించకపోతే, వాళ్ళని కట్టడి చేయకపోతే మాత్రం పార్టీకి తీరని నష్టం వాటిల్లేటువంటి ఛాన్స్ ఉంటుందనేటువంటి మాట కూడా బలంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా సరే వారిని మందలించాలని కూడా కార్యకర్తలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది.